వెల్కమ్ టు ఆదే టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ కి సంబంధించిన సీనియర్ నాయకుడు ఇక్కడ తుంగబాలు ఉన్నాడు. మనతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? అన్న చెప్పండి అన్న, ఏంటి మరి నిరుద్యోగులకు ఇస్తున్న హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి దాదాపుగా 20 నెలలు అవుతుంది, అంటే 2 సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది. మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసింది ఈ ప్రభుత్వం? దాదాపు మీరు అన్నట్టుగా ఈ ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు అవుతుంది. 20 నెలల నుంచి 22 నెలల వరకు అవుతుంది. దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారిస్తున్నటువంటి వారు ఎలక్షన్ల ముందు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిరుద్యోగులకు సంబంధించి మా ప్రభుత్వం రాగానే సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ విషయంలో ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఏసీ కూడా అయింది, దాదాపు సంవత్సరం అయిపోతుంది. జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఆగస్టు 2వ తారీఖు 2024 వేసారు. ఇలా 2025 ఆగస్టు అయిపోతుంది. అంటే సంవత్సరం అయిపోయినా కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటి వరకు కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, సింగిల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అంటే నువ్వు ఇస్తున్నటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు లేదు. నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్నావు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం పలాని డేట్ రోజు పలాని ఎగ్జామ్ పెడితే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి నువ్వు జాబ్ క్యాలెండర్ డిక్లరేషన్ ప్రకారం ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ రాలే. నీవు ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన జాబులు ఎంత అంటే నీ ప్రభుత్వం నుంచి ఏర్పాటైనాక ఇచ్చిన 5,000 చిల్లర తప్ప గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, గత ప్రభుత్వం పెట్టినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, వాటికి నువ్వు ఆర్డర్ కాపీలు ఇచ్చుకుంటా 60,000 ఉద్యోగాలు ఇచ్చినావని నువ్వు చెప్తున్నావు. అంటే 60,000 ఉద్యోగాలు ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చివరి మూమెంట్లో నోటిఫికేషన్ లేచి కొన్నిట్లకి ఎగ్జామ్ పెట్టింది, కొన్ని ఎగ్జామ్స్ పెట్టలే. వాటికి నువ్వు నీ ప్రభుత్వం ఇచ్చినాక నువ్వు ఆర్డర్ ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నువ్వు గత ప్రభుత్వం ఇచ్చినది కాకుండా నువ్వేం చూపి ఇప్పటి వరకు మేము అడుగుతున్నాం. కానీ ఒక విషయానికి వస్తే ఇప్పటికి దాదాపుగా నిరుద్యోగులకు ఉద్యోగ రీత్యా మేము పట్టలు గిడిచ్చినాము. ఇక్కడ వాళ్ళు జాబులు కూడా చేస్తున్నారు. 60,000 ఉద్యోగాలు అంటే మేము ఏ మాట అయితే ఇచ్చినామో ఇక్కడ నిరుద్యోగ యువతకు ఆ హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు నిరుద్యోగులు స్వచ్ఛంగా వచ్చేసి మాకు ఉద్యోగాలు వద్దు, ఉద్యోగ నోటిఫికేషన్లు అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ ఈ రాష్ట్రంలో ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. కొంతమంది మాత్రము కావాలనే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన కొంతమంది అనుచరులు మాత్రమే, ఫేక్ ఆర్టిస్టులు మాత్రమే ఉద్యోగ నోటిఫికేషన్ లేరు అని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నాడు. మేము క్లియర్గా చెప్తున్నాం, నీవు మాట్లాడినటువంటి మాటలే గతంలో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారము సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నావు. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది? 5,000 ఉద్యోగాలు మాత్రం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో పెట్టిన ఎగ్జామ్స్ కావచ్చు, అప్పుడు వేసిన నోటిఫికేషన్ల తర్వాత ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చినాక వాటికి ఆర్డర్ కాపీలు ఇచ్చి మేము 60,000 ఉద్యోగాలను నువ్వు అంటారు. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు క్లియర్గా చెప్పండి. ఇవాళ ఎవడు కూడా పేట ఆర్టిస్టులు పోయి పనిచేస్తానికి ఇవ్వలేదు. నిరుద్యోగులు స్వచ్ఛందంగా మాకు ఇస్తున్నటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం చాలామంది ఇదే అశోక్ నగర్ వేదికగా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా తిప్పినటువంటి ఎవరే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇలా నాయకుడు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ వేదికగా నిరుద్యోగులు సాక్షిగా ఆ రోజు ఆ నిరుద్యోగులతో మాట్లాడి మా ప్రభుత్వం రాగానే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అదే ప్రకారంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి మీరెవ్వరు కూడా జాబ్ల గురించి ఎదురు చూడొద్దు. టీఎస్పీఎస్ని కూడా ఇప్పుడు ఏర్పడేటువంటి DGPS కూడా UPSC తరహాలో మేము పెడతాం. సంవత్సరంలో ఏ ఉద్యోగం ఏ నోటిఫికేషన్ ఏ సమయంలో వస్తాయని చెప్పి కూడా ఎవరు ఎదురు చూడవలసిన అవసరం లేదని చెప్పి ఈయన తూతు మంత్రంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది తప్ప ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటి వరకు సంవత్సరం అయిపోతుంది. నీవు ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ చూపి సింగిల్ నోటిఫికేషన్ నువ్వు ఇచ్చింది ఆగస్టు 2వ తారీఖు 2024. ఇలా 2025 సంవత్సరం దాటిపోతుంది. నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చావా? నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకటించినావు. నీ జాబ్ క్యాలెండర్ ప్రకారం నువ్వు ఇవ్వాలి కదా. నువ్వు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు నేను ఇచ్చిన చెప్పి 60,000 నిరుద్యోగులు నమ్మే పరిస్థితి రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి నిరుద్యోగులు లేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటోడు డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏది ఎగ్జామ్స్ పెట్టినటువంటి ఆర్డర్ ఇచ్చి నేను ఇచ్చిన చెప్తున్నాను చెప్పేసి అదే అశోక్ నగర్ వేదికగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు పోతే అక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా అద్దంకి దయాకర్ను ప్రశ్నించరు. మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఏవి? మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారము మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఇగో UPSC తరహాలో మేము పలానా డేట్ రోజు పలానా ఎగ్జామ్ పెడతాం, ఒక్క నోటిఫికేషన్ ఇలాగ మీ మీద నమ్మకం లేదని చెప్పి నిరుద్యోగులంతా కూడా ముఖం మీద చెప్పేసి దయాకర్ గారు చెప్పేసి ఎలగొట్టినాడు. బాలుగారు, ఇంత జరుగుతున్న ఈ రాష్ట్రంలో విద్యార్థుల మీద కూడా అనేక కేసులు పెడుతుంది రాష్ట్ర సర్కార్. పెట్టినప్పటికి కూడా
మరి మేధావులు విద్యావంతులు మళ్ళీ ప్రొఫెసర్లు ప్రజా సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కొంతమంది ప్రొఫెసర్ ఉండే, ఒక ఆయన ప్రొఫెసర్, ఆయనకు ఉద్యోగం రాగానే కోదండరామ్ అనేట ఆయన ఉన్న ఉద్యోగం కూడా ఊడిచిపోయినట్టుంది. అంటే వీళ్ళు ఏమైపోతుందంటే వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు సందర్భాన్ని బట్టి వాళ్ళు మాట్లాడు తప్ప నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపైన గత ప్రభుత్వం ఏదైతే ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చింది, గత ప్రభుత్వాన్ని మెడలు ఉంచి మేము ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళు ఏదైతే అడగోలు మాటలు మాట్లాడి మా ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేసి నిరుద్యోగులంతా ఏకం చేసి బస్ యాత్ర పెట్టించి బస్ యాత్ర కార్యక్రమం ద్వారా నిరుద్యోగులంతా ఏకం చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఈ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నది ఎక్కడ కూడా అడిగితే ప్రశ్నిస్తే ఇలా అరెస్టులు కేసులు 41 నోటీసులు ఇచ్చేసి చాలామంది నిరుద్యోగులను చూడకుండా ఎవరైనా ఒక విధంగా రోడ్డు మీదకి వచ్చి మా పరిస్థితి అని చెప్పి అడిగితే కూడా ఇలా కేసులు పెట్టే పరిస్థితి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే నువ్వు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్ ఇవ్వవు, నువ్వు వేస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వవు, నువ్వు గతంలో ఇచ్చినటువంటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్తే వాటిని అడిగితే కూడా చేయవు. ఎవరైనా మేధావులు మాట్లాడుతున్నట్ట మేధావులకు సంబంధించిన కొంతమంది ఏది విద్యార్థి నాయకులకు కావచ్చు, అదేవిధంగా మేధావికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, చాలామందికి కూడా ఇలా హైయర్ ఎడ్యుకేషన్లో కొంతమందికి మెంబర్లు వచ్చినాయి, కొంతమందికి ఎమ్మెల్సీలు వచ్చినాయి, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు వచ్చాయి. వాళ్ళు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం మీద ప్రశ్నించే పరిస్థితి లేదు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి జాబ్ వచ్చింది. వాళ్ళ అధినాయకుడు ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులకి జాబ్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆనాడు పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే నిరుద్యోగుల న్యాయాల మీద భుజాల మీద వేసుకొని నిరుద్యోగుల మీద ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ను పడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆనాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ ఏర్పాటు చేసుకొని బస్ యాత్ర చేసి ఇలా ప్రభుత్వం పడగొట్టినాక వీళ్ళకు ఉద్యోగాల గురించి మాట్లాడితే ఇలా అండగా మరి మేము బీఆర్ఎస్ విద్యార్థి నాయకులుగా నిరుద్యోగ నువ్వు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి మేము అడిగితే ఇలా ఎక్కడ పోయినా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అణచివేసే ధోరణితోని ఎక్కడికక్కడ నిరుద్యోగులను కావచ్చు విద్యార్థులను కూడా ఆపే ప్రయత్నం చేసి భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ భయభ్రాంతులతో ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు నడిపిస్తావు? నువ్వు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్, నువ్వు ఇస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు ఇలా క్లియర్గా చెప్పు. ఒక శ్వేతపత్రం రిలీజ్ అయ్యి నీ ప్రభుత్వం వచ్చేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. నీ ప్రభుత్వం వచ్చినాక నీవు ఫైనాన్స్ అప్రూవల్ తీసుకొని నువ్వు ఫైనాన్స్ అప్రూవల్ నుంచి ఈ ప్రభుత్వం ద్వారా ఇన్ని పోస్టులు వేసినావు. ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక గిన్ని ఈ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకొని గిన్ని పోస్టులు అని చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి దమ్ముంటే ఒక నిరుద్యోగం నేను అడుగుతున్నా. నువ్వు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, గత ప్రభుత్వం పెట్టినటువంటి ఏదో ఎగ్జామ్ పెట్టినటువంటి వాటికి నువ్వు ఆర్డర్ ఇచ్చి ఇలా 60,000 ఉద్యోగాలు ఇచ్చాం సంవత్సరం లోపల నువ్వు చెప్పుకుంటావే గొప్పలు రేవంత్ రెడ్డి. మేము అడుగుతున్నాం గత ప్రభుత్వం కదా నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే దాని తర్వాత నీ ప్రభుత్వం వస్తే వాటిని తీసుకొచ్చి ఇలా ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పుకుంటాం. ఇక్కడ మీరు చెప్తున్నారు అంటే విద్యార్థుల అండతోటి నిరుద్యోగులతోనే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ అమలు అయింది, రాష్ట్రంలో ఇప్పుడు రన్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఆయన ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, నిరుద్యోగులతో నాకేమి అంటే వాళ్ళు ముద్రిపోయిన బెండకాయలు వాళ్ళతో నాకేం అవసరం ఉంది, నేనేం చేసినా వాళ్ళు అట్లనే మాట్లాడతారు అని చెప్పేసి కూడా ఇలాంటి వాక్యాలు అంటే నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడడం అనేది జరిగింది. అంటే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను కావచ్చు, లేకుంటే అశోక్ నగర్లో చదువుకుంటున్న ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను కూడా అంటే నిరుద్యోగులను కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లు నిజమేనా? అన్నటువంటి మాటలకు రేవంత్ రెడ్డి ఎవరికి మీద గౌరవం ఉండదు. నిరుద్యోగుల మీద గౌరవం లేదు, విద్యార్థుల మీద గౌరవం లేదు, ప్రొఫెసర్ల మీద గౌరవం లేదు, ప్రజాప్రతినిధుల మీద గౌరవం లేదు. నిరుద్యోగుల మీదనే కాదు ఈ తెలంగాణ ప్రజల మీదనే గౌరవం లేని వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఆనాడు రాహుల్ గాంధీ అలా యూనివర్సిటీకి వస్తున్నా చెప్పి అనేక సందర్భాల్లో మేము మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థులు అంతా కూడా పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడినట్టే ఈ రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డి ఎవరి మీద కూడా ఈ రేవంత్ రెడ్డికి ప్రేమ ఉండదు. రేవంత్ రెడ్డి కావాల్సింది ఒకటే, ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటూ అనేక రకాలుగా ప్రతి మాట అబద్ధం చెప్పి 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 ముఖ్యమంత్రి కావాలనుకుంటూ నిరుద్యోగులను మోసం చేసిన, రైతులను మోసం చేసిన, మహిళలను మోసం చేసిన, యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా మోసం చేసి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు. గద్దెనెక్కిన తర్వాత ఆయన మాటలన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్. చాలా మంది చెప్తుంటారు ఇవాళ దాదాపు గాలి మోటార్లలో విమానంలో ప్రయాణం చేసుకుంటూ దాదాపు 55 సార్లు ఇలా ఢిల్లీకి ప్రయాణం చేసేది తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి నిరుద్యోగుల అంశం కావచ్చు, విద్యార్థుల అంశం కావచ్చు, ఇలా చాలా కాలేజీలు ఇలా చాలా ప్రభుత్వ సంబంధించిన కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు
ఫీజు రియంబర్స్మెంట్ రాక దాదాపు 2 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా మంది కూడా విద్యార్థులు పేద విద్యార్థులు అంతా బాధపడుతారు. అంటే ఇవాళ ఏ అంశం మీద కూడా ఈయన పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల, ఈ అవగాహన లోపం వల్ల వీళ్ళంతా వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైపోయి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పరిస్థితి ఏంటంటే గతంలో ఏ విధంగా ఉంటే గత 60 సంవత్సరాల కింద తెలంగాణ ఏ విధంగా ఉండడో ఇలా తెలంగాణ మళ్ళీ అదే పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే ఈయన ఏమున్నా కూడా అనేక హామీలు ఇచ్చి, అంటే ఈయన ప్రభుత్వం వస్తుంది అనుకుని హామీలు ఇవ్వలే. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇలా ప్రభుత్వం వస్తుంది అనుకుని చెప్పలేనా, ప్రభుత్వం వచ్చేది లేదు చేసేది లేదు, 2 లక్షల ఉద్యోగాలు అయితే మనం ఇస్తాం అనుకోడు. ఇలా ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పేసి ఇలా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థి మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు అడిగితే నేను ఎక్కడ ఒక నాయకుడు మాట్లాడతాను, అసలు 2 లక్షల ఉద్యోగాల గురించి మా నాయకుడు మాట్లాడలేని ఒక నాయకుడు మాట్లాడు, అసలు మేము ఈ విధంగా చెప్పలేదని ఒక నాయకుడు మాట్లాడు. ఒక నాయకుడు అంటాడు ఆల్రెడీ సంవత్సరం లోపల 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం కదా, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే సంవత్సరం లోపల 60,000 ఉద్యోగాలు. అరే బాబు, నువ్వు క్లియర్గా నీ ప్రభుత్వం వచ్చినాక పలానా నోటిఫికేషన్ 10,000 ఉద్యోగాలు సంబంధించినటువంటి శాఖ ద్వారా ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని వేసినటువంటి ఉద్యోగాలు ఏందో చెప్పానండి. ఇలా ఆయన వేసింది ఒక డిఎస్సిలో 5,000 చిల్లర పోస్టులు, ఆనాడే 6,000 పోస్టులు గత ప్రభుత్వం ఇస్తే దానికి 5,000 కలిపి 11,000 ఉద్యోగాలు ఇచ్చినా డిఎస్సిలో. గత ప్రభుత్వమే గ్రూప్ 1 503 పోస్టులు ఇస్తే ఈయన 60 పోస్టులు కలిసి 563 చేసిండు. ఈయన ఎక్కడ కూడా కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఈయన జాబులు ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, అదేవిధంగా కొన్నిటికి నోటిఫికేషన్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన కాబట్టి క్లియర్ చేసి ఆర్డర్లు ఇచ్చిండు తప్ప ఈయన రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. చివరిగా అంటే ఇక్కడ మరి కేవలం బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఇక్కడ ఈ రాష్ట్ర సర్కార్కు? మళ్ళీ అందులో అనేక మంది పైన కూడా కేసులు నమోదైనాయి, అందులో మీరు కూడా ఉన్నారు కదా, ఎందుకు మరి ఇంత కసి ఎందుకు చూపెడుతున్నారు ఇక్కడ విద్యార్థి నాయకులుగా? నిరుద్యోగుల సమస్య కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ సమస్య కావచ్చు, ప్రధానంగా మాటికి మేము చెప్తున్నాం కాబట్టి మేము బయటకు వస్తే మేము ఫీజు రియంబర్స్మెంట్ మీద ధర్నా చేస్తామంటే అరెస్ట్ చేయడం, నిరుద్యోగులకు సంబంధించింది మేము మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేయడం. అంటే నిరుద్యోగులకు సంబంధించింది అండగా బీఆర్ఎస్ విద్యార్థులు ఉంటారు. బీఆర్ఎస్ విద్యార్థులు నిరుద్యోగులకు అండగా కాకుండా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు తన వంతుగా ఇలా నువ్వు అన్నటువంటి మాటలు, నువ్వు ఇచ్చినటువంటి హామీయే నెరవేర్చాలని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన మేము మాట్లాడితే మా మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తుండు. అదేవిధంగా భయపెట్టించే ప్రయత్నం చేస్తుండు. చాలా మంది ఎక్కడ పోయిన ఓయిల్ అయితే చాలా ఆంక్షలు పెట్టు. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో గత ప్రభుత్వంలో ఎట్లుండే అంటే అకాడమిక్ ఇయర్ కావచ్చు, అదేవిధంగా ప్లేస్మెంట్స్ కావచ్చు, మంచిగా 10 ఏళ్లలో మిగతా రంగాలు అన్నీ అభివృద్ధి చెందుతుంది, విద్యారంగం కూడా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ గారు ఒక దృఢ సంకల్పంతో అన్ని విధాలుగా యూనివర్సిటీలో డెవలప్ చేసుకుంటూ వస్తే ఇవాళ ఈయన వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో నిరుద్యోగులకు సంబంధించిన అంశం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అంశం కావచ్చు, ఏ అంశాన్ని మాట్లాడినా కూడా ఎక్కడికక్కడ కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుండు. ఇది తగదు రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. ఖచ్చితంగా నువ్వు ఇస్తున్నటువంటి హామీలు ఏదైతే 420 హామీలు 6 గ్యారెంటీలు అవి అమలు చేయాలి. నిరుద్యోగులకు సంబంధించినటువంటివి కూడా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల చేస్తున్నావు, సంవత్సరం కాదు 2 సంవత్సరాలు అవుతుంది. ఇకనైనా నువ్వు నోటిఫికేషన్ వేయాలి, నిరుద్యోగుల పక్షాన మేము ఉంటావు. నువ్వు జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించినావో సంవత్సరం అయిపోతుంది, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటి వరకు కూడా సింగిల్ నోటిఫికేషన్ రాలేదు. తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా నువ్వు నోటిఫికేషన్ వేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా కూడా నీ భర్తం నేను ఎందుకంటే నేను ఎక్కడ కూడా తిరగనివు. ఇలా నిరుద్యోగులు ఇలా సామరస్యంగా ఉన్నారు అనుకుంటున్నావు, కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇదే నిరుద్యోగులు నీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. ఓకే, రైట్. ఇది నిరుద్యోగులకు సంబంధించిన అనేక విషయాలు ఈరోజు తుంగబాల్ మనకు చెప్పడం అనేది జరిగింది. ఇది తుంగబాల్ టు ప్రెస్ట్ ప్లేస్.